కథలో దమ్ముంటే చాలు జనాలు ఇట్టే కనెక్ట్ అవుతారు. అది హనుమాన్తో నిరూపితమైంది. ఇప్పటి వరకు హాలీవుడ్ సూపర్ హీరోలనే ఇష్టపడిన జనాలు హనుమాన్ చూసి యూటర్న్ తీసుకుంటున్నారు. హనుమాన్ ను అందరికంటే బెస్ట్ సూపర్ హీరోగా కొనియాడుతున్నారు. పాజిటివ్ టాక్, సెలవుల కారణంగా రోజురోజుకి వసూళ్లు పెంచుకుంటూ పోతోంది చిత్రం. పుష్పతో సమానంగా తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2024లో బోని కొట్టిన తొలి సినిమా హనుమాన్. మొదటి 3 రోజులు ఓపెనింగ్స్ కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్, కాంతారా హిందీ డబ్బింగ్ వర్షన్స్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. పుష్ప హిందీ వర్షన్తో సమానంగా వసూలు రాబడుతోంది. కేవలం హిందీ వర్షన్ తొలి రోజు 2.15 కోట్లు రాబట్టగా, రెండో రోజు 4.5 కోట్లు, మూడో రోజు ఏకంగా 6.6 కోట్లు వచ్చాయి. జనవరి 25 వరకు పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో హనుమాన్ కలెక్షన్స్ మరింత పుంజుకునే ఛాన్స్ ఉంది అని ఎక్స్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. హాఫ్ సెంచరీకి చేరువలో మరోవైపు హనుమాన్ కు మౌత్ టాక్ ద్వారా పబ్లిసిటీ జరుగుతోంది. ఈ కారణంగా రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ కలెక్షన్స్ 40 కోట్లు పైనే వసూలు రాబట్టి ఉండొచ్చని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే చిత్ర యూనిట్ బాక్సాఫీస్ లెక్కలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. హీరో రానా తన చెప్పులు ఓ మూలను విడిచేసి హనుమాన్ పోస్టర్ గద ముందు ఫోటోలు దిగాడు. ఇది చూసిన జనాలు రానాను మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడినన్ని రోజులు ప్రతి టికెట్ పై వచ్చే డబ్బులో ₹5 అయోధ్యలోని రామ మందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తొలి రోజు కలెక్షన్స్ ఆధారంగా అయోధ్య రామాలయానికి విరాళంగా ఇచ్చారు. బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూస్తుంటే రానున్న రోజుల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేటట్లు కనిపిస్తున్నారు.